This conference will now be recorded. We are going to discuss a very important concept, batteries. Okay, చాలా ఇంపార్టెంట్ అండి. జనరల్ గా వాట్ ఈజ్ ఏ బ్యాటరీ? Battery is a electrochemical device or a electrochemical cell. Battery is a electrochemical cell. What is an electrochemical cell? Biochemical reactions which produce electricity, that is called as electrochemical cell. So battery అనే దాన్ని electrochemical cell కింద చెప్పుకుంటామండి. It is a electrochemical cell. Okay, it converts chemical energy into electrical energy. It converts chemical energy into electrical energy. ఓకే, డైరెక్ట్ ఎలక్ట్రిసిటీ సప్లై ఉండగా మనం ఎందుకు బ్యాటరీస్ యూజ్ చేయడం? ఎలక్ట్రిసిటీని స్టోర్ చేయడానికి, ఓకే, అదర్ అప్లికేషన్స్ లో మనం ఎలక్ట్రిసిటీని, ఆ స్టోర్ చేసిన ఎనర్జీని తిరిగి యూజ్ చేయడానికి ఈ బ్యాటరీస్ అనేది ఎక్కువ యూజ్ చేస్తామండి. దే ఆర్ ఎలక్ట్రోకెమికల్ సెల్స్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ పర్సంటేజ్ ఆఫ్ ఎఫిషియన్సీ అని చెప్తామండి. పర్సంటేజ్ ఆఫ్ ఎఫిషియన్సీ, ఏ బ్యాటరీకైనా పర్సంటేజ్ ఆఫ్ ఎఫిషియన్సీ అని చెప్తాం. అది ఎలా చెప్తాము అంటే ఎనర్జీ రిలీజ్డ్ ఆన్ డిశ్చార్జ్ అండ్ ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ చార్జ్ ఇంటూ 100 చేస్తామండి. ఓకే, ఎనర్జీ రిలీజ్డ్ ఆన్ డిశ్చార్జ్ అండ్ ఎనర్జీ డివైడెడ్ బై ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ చార్జ్ ఇంటూ 100 చేస్తే పర్సంటేజ్ ఆఫ్ ఎఫిషియన్సీ అనేది వస్తుంది. జనరల్ గా ఈ బ్యాటరీస్ ని అందులో జరిగే కెమికల్ రియాక్షన్ యొక్క టైప్స్ ని బట్టి, వాటి యొక్క వర్కింగ్ ప్రాసెస్ ని బట్టి 3 టైప్స్ కింద డివైడ్ చేశారండి. ఓకే, సో బ్యాటరీస్ మీన్స్ ఎలక్ట్రోకెమికల్ సెల్స్ ఆర్ బ్యాటరీస్ ఆర్ డివైడ్ ఇంటూ 3 టైప్స్: ప్రైమరీ సెల్స్, సెకండరీ సెల్స్, ఫ్యూయల్ సెల్స్. ప్రైమరీ సెల్స్, secondary cells, fuel cells. What are the primary cells? Are primary batteries. Primary cells are primary batteries. Here important thing in primary cells is cell reaction is not reversible. Cell reaction is irreversible, not reversible. అంటే మీరు ఒక కెమికల్ ఈక్వేషన్ కనుక రాసినప్పుడు అందులో ఫార్వర్డ్ రియాక్షన్ మాత్రమే జరుగుతుంది, బ్యాక్వర్డ్ రియాక్షన్ అనేది జరగదు. అలా గనక ఉంటే సెల్ రియాక్షన్ ఇర్రివర్సబుల్ స్టేట్ లో, నాట్ రివర్సిబుల్ స్టేట్ లో ఉంటే దట్ ఎలక్ట్రోకెమికల్ సెల్స్ ఆర్ కాల్డ్ యాజ్ ప్రైమరీ సెల్స్. ఓకే, సో ప్రైమరీ సెల్ లో సెల్ రియాక్షన్ అనేది ఫార్వర్డ్ కండిషన్ లో ఉండడం వల్ల జరిగేది ఏంటి? దే కెనాట్ బి రీఛార్జ్. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. దే కెనాట్ బి రీఛార్జ్. అంటే మనం చూడండి, ఒక సెల్ ఫోన్ లో ఉన్న బ్యాటరీని దాని ఛార్జింగ్ అయిపోయిన తర్వాత తిరిగి ఛార్జ్ చేసుకుని వాడుకోగలుగుతున్నాం. అదే వాల్ క్లాక్ లో ఉన్న బ్యాటరీని దాన్ని అది పవర్ అంతా కూడా మనకి ఇచ్చేసిన తర్వాత దాన్ని తీసి మనం డిస్కార్డ్ చేసేస్తున్నాం తప్పితే దాన్ని తిరిగి ఛార్జ్ చేయలేకపోతున్నాం. అంటే ప్రైమరీ సెల్స్ లో సెల్ రియాక్షన్ ఇర్రివర్సబుల్ గా ఉండడం వల్ల దే కెనాట్ బి రీఛార్జ్డ్. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. So in the case of secondary cells, cell reaction is reversible. Cell reaction is reversible. అంటే ఇక్కడ ఫార్వర్డ్ రియాక్షన్ ఉంటుందండి, బ్యాక్వర్డ్ రియాక్షన్ అనేది కూడా ఉంటుంది. సో ఇలా ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, రివర్సబుల్ కండిషన్ లో రియాక్షన్ అనేది జరగడం వల్ల దే కెన్ బి రీఛార్జ్డ్. That is the important difference in primary cells and secondary cells. Primary cells and secondary cells both are electrochemical cells. By chemical reactions they produces electricity. But in the case of primary cells, cell reaction is in irreversible condition. Only forward reaction is acceptable. Okay, backward reaction is not acceptable. That's way they cannot be recharged. In the case of secondary cells, cell reaction is reversible. Both forward reaction and backward reaction both are accepted in secondary cells. That's why they can be recharged. This is the main difference between primary and secondary. So fuel cell is the different category of electrochemical cell. ఇక్కడ ఫ్యూయల్ సెల్ లో ఏం జరుగుతుంది అంటే దిస్ ఈజ్ ఆల్సో ఎలక్ట్రోకెమికల్ సెల్. అంటే కెమికల్ రియాక్షన్ జరగడం ద్వారా ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. కానీ హియర్ మనం ఫ్యూయల్ ని పంపించినంతసేపు అది హైడ్రోజన్ గానీ, ఆక్సిజన్ గానీ, మెథైల్ ఆల్కహాల్ గానీ ఇలా డిఫరెంట్ ఫ్యూయల్స్ ని మనం ఆ ఎలక్ట్రోకెమికల్ సెల్ లోకి పంపిస్తున్నంత సేపు మాత్రమే సెల్ రియాక్షన్ జరిగి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుందండి. దీనికి ఎనర్జీ స్టోర్ చేసుకునే కెపాసిటీ లేదు. డు నాట్ స్టోర్ ఎనర్జీ. ఎనర్జీ స్టోర్ చేసుకునే కెపాసిటీ లేదు. యాజ్ లాంగ్ యాజ్ ద ఫ్యూయల్ సప్లై ఈజ్
ఫర్ దట్ సెల్ ఎలక్ట్రిసిటీ ఈస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ దట్ సెల్. అది ఫ్యూయల్ సెల్ లో జరిగే మెకానిజం అండి. ఇట్ ఈస్ ఎ సెపరేట్ కేటగిరీ. ఫ్యూయల్ సెల్స్ అప్లికేషన్స్ చాలా ఎక్కువ నాన్న. ఆస్ట్రోనాట్స్ అంతరిక్షంలోకి వెళ్ళేటప్పుడు ఈ ఫ్యూయల్ సెల్స్ ని తీసుకునే వాళ్ళు వెళ్తారు, ఎందుకంటే దాని నుంచి ఎలక్ట్రిసిటీని వాళ్ళు ప్రొడ్యూస్ చేసి వాడుకుంటూ దాని ద్వారా బై ప్రొడక్ట్ కింద ప్యూర్ వాటర్ అనేది వస్తుంది. వాళ్ళు ఇక్కడ నుంచి ఏం వాటర్ రిసోర్సెస్ ని తీసుకెళ్లరండి, దాని ద్వారా బై ప్రొడక్ట్ కింద వచ్చిన వాటర్ ని వాళ్ళు వాడుకుంటారు. ఇది నేను మీకు ఫ్యూయల్ సెల్స్ గురించి చెప్తుంటే మనం ఇవన్నీ కూడా డిస్కస్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రైమరీ సెల్స్, సెకండరీ సెల్స్ అండ్ ఫ్యూయల్ సెల్స్. ప్రైమరీ సెల్ ఇక్కడ మీరు ఏంటంటే సెల్ రియాక్షన్ ఈజ్ ఇర్రివర్సబుల్, అంటే ఫార్వర్డ్ రియాక్షన్ మాత్రమే జరుగుతుంది కాబట్టి వీటికి రీచార్జబుల్ కెపాసిటీ లేదు. ఇన్ ద కేస్ ఆఫ్ సెకండరీ సెల్ బోత్ ఫార్వర్డ్ రియాక్షన్ అండ్ బ్యాక్వర్డ్ రియాక్షన్ విల్ హ్యాపెన్స్ కాబట్టి ఇవి దే కెన్ బి రీచార్జ్. ఫ్యూయల్ సెల్స్ దగ్గరికి వచ్చేసరికి యాజ్ లాంగ్ యాజ్ ద ఫ్యూయల్ సప్లై is maintained to that electrochemical cell, electricity will be produced. కాబట్టి వీటికి ఎనర్జీని స్టోర్ చేసుకునే కెపాసిటీ లేదు. ఇది ప్రైమరీ సెకండరీ ఫ్యూయల్ సెల్స్ గురించి. ఇప్పుడు మనం ప్రైమరీ సెల్స్ లో ఉన్న ఎగ్జాంపుల్స్, సెకండరీ సెల్స్ అండ్ ఫ్యూయల్ సెల్స్ లో ఉన్న ఎగ్జాంపుల్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఏ బ్యాటరీస్ ప్రైమరీ సెల్స్ గురించి చెప్పుకుంటాం, వేటిని సెకండరీ సెల్స్ లో చెప్తాం, వేటిని ఫ్యూయల్ సెల్స్ లో చెప్పుకుంటాం. మీకు బ్యాటరీస్ నుంచి ఎస్ఐ క్వశ్చన్ వస్తుందండి. వాడు ఎలా అడుగుతాడంటే, రైట్ ద ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ ప్రాసెస్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ద ప్రైమరీ సెకండరీ ఫ్యూయల్ సెల్స్ అని అడుగుతాడు. అప్పుడు మీరు బ్యాటరీ డెఫినిషన్ రాసి ఈ క్లాసిఫికేషన్ 3 టైప్స్ రాసి ఇప్పుడు నేను చెప్పబోయే ఎగ్జాంపుల్ ప్రైమరీ బ్యాటరీస్, సెకండరీ బ్యాటరీస్, ఫ్యూయల్ సెల్స్. అందులో ఫస్ట్ మీరు ఎలా రాయాలంటే అందులో యానోడిక్ మెటీరియల్ ఏంటి, క్యాథోడిక్ మెటీరియల్ ఏంటి, ఎలక్ట్రోలైట్ ఏంటి, అందులో క్యాథోడిక్ రియాక్షన్, యానోడిక్ రియాక్షన్, నెట్ రియాక్షన్ రాసి దాని వర్కింగ్ ప్రాసెస్ రాసి అప్లికేషన్స్ రాస్తూ ఉంటారు ప్రతి బ్యాటరీకి. ఆ ప్రొసీజర్ లో మీరు రాసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? సో ఇప్పుడు మనం ప్రైమరీ బ్యాటరీస్ ని స్టార్ట్ చేద్దామండి. ప్రైమరీ సెల్స్. సో ప్రైమరీ సెల్ లో మనకి ఫస్ట్ ఎగ్జాంపుల్ లిథియం సెల్స్ అండి. ప్రైమరీ సెల్స్ లో మనకి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే లిథియం సెల్స్. సో ఇక్కడ లిథియం సెల్స్ అనేవి 2 టైప్స్ కింద డివైడ్ అయి ఉంటాయండి. లిథియం సెల్ విత్ సాలిడ్ క్యాథోడ్ అండ్ లిథియం సెల్ విత్ లిక్విడ్ క్యాథోడ్. లిథియం సెల్ విత్ సాలిడ్ క్యాథోడ్ అండ్ లిథియం సెల్ విత్ లిక్విడ్ క్యాథోడ్. లిథియం సెల్ గురించి మనం మాట్లాడుకుంటే ఇట్ ఈస్ ఏ ప్రైమరీ సెల్. ఇట్ ఈస్ ఏ ప్రైమరీ సెల్ అంటే ఏంటి? సెల్ రియాక్షన్ జరిగినంతసేపు మనకు ఓన్లీ ఫార్వర్డ్ రియాక్షన్ మాత్రమే జరుగుతుంది, బ్యాక్వర్డ్ రియాక్షన్ జరగదు. దే కెనాట్ బి రీచార్జ్డ్. ఓకే, సో ఇది లిథియం సెల్ విత్ సాలిడ్ క్యాథోడ్ అండ్ లిథియం సెల్ విత్ లిక్విడ్ క్యాథోడ్. సో ఇక్కడ మీరు లిథియం సెల్స్ గురించి మనం తీసుకుంటే ఇక్కడ బాగా మీరు గుర్తుపెట్టుకోవాలండి, విచ్ వన్ యాక్ట్స్ యాజ్ యానోడ్ అండ్ విచ్ వన్ యాక్ట్స్ యాజ్ క్యాథోడ్. మీరు ఎలక్ట్రోకెమికల్ సిరీస్ ని కనుక చూసుకుంటే ఎలక్ట్రోకెమికల్ సిరీస్ లో స్టార్టింగ్ మెటల్ లిథియం అండి, దానికి ఇంకా పైన ఏ మెటల్స్ లేవు. వాట్ ఇట్ మీన్స్, లిథియం ఆల్వేస్ యాక్ట్స్ యాజ్ యానోడ్. లిథియం ఎక్కడ క్యాథోడ్ కింద యాక్ట్ చేయలేదండి. మీరు ఏ సెల్ తీసుకున్నా, వెదర్ ఇట్ ఈస్ ఏ ప్రైమరీ సెల్ ఆర్ సెకండరీ సెల్ ఆర్ ఏ ఫ్యూయల్ సెల్, ఇట్ ఆల్వేస్ యాక్ట్స్ యాజ్ ఏ యానోడ్. ఎందుకంటే అన్నిటికన్నా ఎలక్ట్రోకెమికల్ సిరీస్ లో హయ్యర్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ అండ్ లోవర్ రిడక్షన్ పొటెన్షియల్ లో ఉన్న మెటల్ అండి. ఎలక్ట్రోకెమికల్ సిరీస్ లో అన్నిటికన్నా హయ్యర్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ అండ్ లో రిడక్షన్ పొటెన్షియల్ ఉన్న ఎలిమెంట్. కాబట్టి దీనిపైన దీనికన్నా ఎక్కువ ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఉన్న మెటల్స్ ఇవి లేవు కాబట్టి లిథియం ఆల్వేస్ యాక్ట్స్ యాజ్ యానోడ్. సో ఇక్కడ లిథియం సెల్ లో లిథియం యానోడ్ కింద యాక్ట్ చేస్తుందండి. ఇందులో ఫస్ట్ టైప్ ఆఫ్ లిథియం సెల్ లో లిథియం సెల్ విత్ సాలిడ్ క్యాథోడ్. లిథియం సెల్ విత్ సాలిడ్ క్యాథోడ్. సాలిడ్ క్యాథోడ్ అని ఎందుకు అంటున్నాము అంటే జనరల్ గా ఇక్కడ లిథియం సెల్ విత్ సాలిడ్ క్యాథోడ్ లో యానోడ్ ని లిథియం మెటల్ ని తీసుకుంటామండి. క్యాథోడ్ కింద మ్యాంగనీస్ డయాక్సైడ్ MnO2 మ్యాంగనీస్ డయాక్సైడ్ ని తీసుకుంటామండి. So that manganese dioxide substance first heated up to 300 degrees centigrade. Then first 300 degrees heat chestam. Why? Because for removing of water molecules, general ga ఏ కాంపౌండ్ లో అయినా హైడ్రేటెడ్ వాటర్ అనేది ఉంటుందండి. అట్మాస్ఫియర్ నుంచి అబ్జార్బ్ చేసుకుని హైగ్రోస్కోపిక్ అయిన వాటర్ అందులో అక్యుములేట్ అయి ఉంటుంది. జనరల్ గా దాన్ని రిమూవ్ చేయడానికి అప్ టు 300 degrees centigrade కి ఆ మ్యాంగనీస్ డయాక్సైడ్ మెటీరియల్ ని మనం హీట్ చేస్తాం.
ఇలా క్యాథోడ్ కింద ఒక MnO2 ఆక్సైడ్ ఫామ్ లో ఉన్న సాలిడ్ సబ్స్టెన్స్ ని మనం తీసుకున్నాం కాబట్టి లిథియం సెల్స్ విత్ సాలిడ్ క్యాథోడ్ అని చెప్తామండి వీటిని. లిథియం సెల్ విత్ సాలిడ్ క్యాథోడ్. ఓకే, హియర్ ఎలక్ట్రోలైట్ ఈస్ propylene carbonate and 1,2-dimethyl glyoxane mixture. Propylene carbonate and 1,2-dimethyl glyoxane. ఈ నేమ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలండి. ప్రొపలీన్ కార్బోనేట్ అండ్ 1,2-dimethyl glyoxane. సో లిథియం సెల్ విత్ సాలిడ్ క్యాథోడ్ ఎలక్ట్రోడ్ మనం ఎలక్ట్రోకెమికల్ సెల్ ని కనుక తీసుకుంటే ఇట్ ఈస్ ఏ ప్రైమరీ సెల్. దీనికి రీచార్జబుల్ కెపాసిటీ లేదు, సెల్ రియాక్షన్ ఫార్వర్డ్ కండిషన్ లో మాత్రమే జరుగుతుంది. ఇక్కడ యానోడ్ కింద లిథియం మెటల్ ని తీసుకుంటాం, క్యాథోడ్ కింద మ్యాంగనీస్ డయాక్సైడ్ ని తీసుకుంటాం. ఇట్ ఈస్ ఫస్ట్ హీటెడ్ అప్ టు 300 degrees centigrade. ఎలక్ట్రోలైట్ కింద ప్రొపలైన్ కార్బోనేట్ అండ్ 1,2-dimethyl glyoxane మిక్స్చర్ ని తీసుకుంటాం. ఇక్కడ కూడా ఎక్కడ ఎలక్ట్రోలైట్ లో కూడా వాటర్ యాక్వస్ మీడియం అనేది లేదు, అంతా కూడా మనం డీహైడ్రేషన్ వాటర్ లేని మీడియం లోనే మొత్తం ఈ బ్యాటరీని అంతా కూడా కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఎప్పుడు కూడా రియాక్షన్ రాసినప్పుడు యానోడిక్ రియాక్షన్, క్యాథోడిక్ రియాక్షన్, టోటల్ నెట్ రియాక్షన్ కింద రాస్తారండి. ఏ సెల్ తీసుకున్నా, అది ప్రైమరీ సెల్ అయినా సెకండరీ సెల్ అయినా మనం ఈక్వేషన్ అలా రాయడం జరుగుతుంది. సో మనం అలా గనక చూసుకుంటే ఫస్ట్ యానోడిక్ రియాక్షన్, ఆక్సిడేషన్ ఆల్వేస్ టేక్స్ ప్లేస్ ఎట్ యానోడ్. కాబట్టి యానోడిక్ రియాక్షన్ రాసినప్పుడు అక్కడ ఆక్సిడేషన్ రాయాలండి. ఇక్కడ యానోడిక్ మెటీరియల్ కింద లిథియం ఉందండి. లిథియం ఫస్ట్ ఆక్సిడైజెస్ టు Li+, ఓకే, అండ్ ఎలక్ట్రాన్. లిథియం అయాన్ అండ్ ఎలక్ట్రాన్ లిబరేట్ చేస్తుందండి. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఆక్సిడేషన్. కాబట్టి ఇక్కడ లిథియం అనేది ఆక్సిడైజ్ అయ్యి ఎలక్ట్రాన్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ క్యాథోడిక్ రియాక్షన్ రాసినప్పుడు యానోడ్ దగ్గర ప్రొడ్యూస్ అయిన Li+ లిథియం అయాన్ and are liberated electrons are reacted with manganese dioxide. It forms lithium manganese oxide, LiMnO2 అనే సబ్స్టెన్స్ ని ఫామ్ చేస్తుందండి. క్యాథోడిక్ రియాక్షన్ మళ్ళా చెప్తున్నాను చూడండి. యానోడ్ దగ్గర ఫామ్ అయిన లిథియం ప్లస్ అయాన్ అండ్ ఎలక్ట్రాన్స్, ఇక్కడ లిబరేట్ అయిన ఎలక్ట్రాన్స్ ప్లస్ MnO2 manganese dioxide both are reacted to form lithium manganese oxide, LiMnO2. సో నెట్ రియాక్షన్ రాసినప్పుడు యానోడ్ దగ్గర ఉన్న మెటీరియల్ ని, క్యాథోడ్ దగ్గర ఉన్న మెటీరియల్ ని మీరు కలిపి రియాక్షన్ రాస్తారు. యానోడిక్ మెటీరియల్ ఈజ్ లిథియం, cathodic material is manganese oxide, both are reacted to form lithium manganese oxide ని నెట్ రియాక్షన్ కింద రాస్తాం. ఓకే సార్, దాని డయాగ్రామ్ లో రిప్రజెంట్ చేసినప్పుడు యానోడిక్ మెటీరియల్ లిథియం, క్యాథోడిక్ మెటీరియల్ MnO2, నెక్స్ట్ ఎలక్ట్రోలైట్ ని మనం రాసుకుని ఒక చిన్న డయాగ్రామ్ లో రిప్రజెంట్ చేస్తాము. దిస్ ఈజ్ అబౌట్ లిథియం సెల్ విత్ సాలిడ్ క్యాథోడ్. ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. యానోడ్ ఇక్కడ లిథియం మెటల్, క్యాథోడ్ ఈజ్ ఏ సాలిడ్ సబ్స్టెన్స్. దాని నేమ్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మాంగనీస్ డయాక్సైడ్, MnO2 ఫార్ములా మాంగనీస్ డయాక్సైడ్. Okay, so for removing of water, first it is heated up to 300 degrees centigrade. Here electrolyte is propylene carbonate and 1,2-dimethyl glyoxane. Propylene carbonate and 1,2-dimethyl glyoxane. So reactions రాసినప్పుడు యానోడిక్ మెటీరియల్ ఈజ్ లిథియం, అది ఆక్సిడైజ్ అయితే Li+ లిథియం అయాన్ అండ్ ఎలక్ట్రాన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. లిథియం యూనిట్ పాజిటివ్ అయాన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఒక ఎలక్ట్రాన్ ని లిబరేట్ చేసింది. ఇక్కడ క్యాథోడిక్ రియాక్షన్ మీరు కనుక రాసుకుంటే ఇక్కడ ప్రొడ్యూస్ అయిన లిథియం అయాను ఈ ప్రొడ్యూస్డ్ ఎలక్ట్రాన్ ప్లస్ మ్యాంగనీస్ డయాక్సైడ్ తో రియాక్ట్ అయ్యి లిథియం మాంగనీస్ ఆక్సైడ్ అనే కాంపౌండ్ మనకి ఫామ్ అయిందండి. నెట్ రియాక్షన్ లో లిథియం ప్లస్ మాంగనీస్ ఆక్సైడ్ రాసి లిథియం మాంగనీస్ ఆక్సైడ్ టోటల్ రియాక్షన్ అనేది రాస్తారు. ఇది లిథియం సెల్ విత్ సాలిడ్ క్యాథోడ్. లిథియం సెల్ లో సాలిడ్ క్యాథోడ్ అండ్ లిక్విడ్ క్యాథోడ్ కింద 2 టైప్స్ అని చెప్తామండి. అందులో సాలిడ్ మ్యాంగనీస్ డయాక్సైడ్ ని కనుక మనం క్యాథోడ్ కింద తీసుకుంటే ఆ సెల్ యొక్క కన్స్ట్రక్షన్ ఈ విధంగా ఉంటుందండి. జనరల్ గా ఈ లిథియం సెల్ సాలిడ్ క్యాథోడ్ ఈ ఎలక్ట్రోకెమికల్ సెల్ ఈ ప్రైమరీ బ్యాటరీని కెమెరాస్ లో యూజ్ చేస్తామండి. కెమెరాలో మనం వాడే బ్యాటరీస్ కానీ అలాగే క్యాలిక్యులేటర్స్ అండ్ వాచెస్ మనం వాడే బ్యాటరీస్ అన్ని కూడా లిథియం సెల్ విత్ సాలిడ్ క్యాథోడ్ బ్యాటరీస్. అంటే అందులో ఉండే సబ్స్టెన్సెస్ ఈ మ్యాంగనీస్ డయాక్సైడ్ అండ్ ఎలక్ట్రోలైట్ ప్రొపైలిన్ కార్బోనేట్ అండ్ 1,2-dimethyl glyoxane మిక్చర్ ఉంటుందండి. So they are used in automatic cameras and calculators and watches. This is about lithium cell with solid cathode. Next electrochemical cell, next primary battery, lithium cell with liquid cathode అండి.
లిథియం సెల్ విత్ లిక్విడ్ క్యాథోడ్. ఒక లిక్విడ్ మెటీరియల్ ని మనం అక్కడ క్యాథోడ్ కింద తీసుకుంటాం. ఇక్కడ సాలిడ్ మెటీరియల్ MnO2 ని తీసుకున్నారండి, అక్కడ లిక్విడ్ మెటీరియల్ ని మనం ఎలక్ట్రోడ్ కింద తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఇందాక సాలిడ్ క్యాథోడ్ లో మనం మాంగనీస్ డయాక్సైడ్ ని తీసుకున్నామండి. మాంగనీస్ డయాక్సైడ్ ని మనం తీసుకున్నాం. ఇన్ ద కేస్ ఆఫ్ లిథియం సెల్ విత్ లిక్విడ్ క్యాథోడ్, సో ఇక్కడ కూడా సేమ్ అండి, యానోడిక్ మెటీరియల్ అనేది ఏమి చేంజ్ అవ్వదు. యానోడ్ ఈజ్ ఏ లిథియం. ఓకే, యానోడ్ ఈజ్ లిథియం. క్యాథోడ్ దగ్గరికి వచ్చేసరికి థయోనైల్ క్లోరైడ్ SOCl2, థయో కాంపౌండ్స్ అంటే సల్ఫర్ కాంపౌండ్స్ ని థయో కాంపౌండ్స్ అంటారని ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి. థయోనైల్ క్లోరైడ్ SOCl2 ని ఇక్కడ జనరల్ గా క్యాథోడ్ కింద యూజ్ చేస్తామండి. నెక్స్ట్ ఎలక్ట్రోలైట్ సబ్స్టెన్స్ కింద ఎక్రైలోనైట్రైల్, ఆల్రెడీ బ్యూనా ఎన్ రబ్బర్ చెప్పుకున్నప్పుడు మనం ఈ ఎక్రైలోనైట్రైల్ గురించి మాట్లాడామండి. వినైల్ సైనైడ్ ని ఎక్రైలోనైట్రైల్ అని చెప్పుకున్నాం. వినైల్ సైనైడ్ CH2 డబల్ బాండ్ CH వినైల్ గ్రూప్ గనక CN సైనైడ్ గ్రూప్ వచ్చి యాడ్ అయితే దాన్ని వినైల్ సైనైడ్ అని చెప్పి దాంతో మనం స్ట్రక్చర్స్ రాసాం. ఆ ఎక్రైలోనైట్రైల్ అనే సబ్స్టెన్స్ ఇక్కడ మనం ఎలక్ట్రోలైట్ కింద యూజ్ చేస్తామండి. లిథియం సెల్ విత్ లిక్విడ్ క్యాథోడ్ లో యానోడ్ లిథియం మెటీరియల్, క్యాథోడ్ థయోనైల్ క్లోరైడ్, ఎలక్ట్రోలైట్ ఎక్రైలోనైట్రైల్ ని యూజ్ చేస్తామండి. సో ఇక్కడ సెల్ రియాక్షన్స్ కనుక మనం చూసుకుంటే యానోడ్ దగ్గర సేమ్ రియాక్షన్, లిథియం ఈస్ గెట్ ఆక్సిడైజ్డ్, it forms lithium ion and it liberates electron. Okay, removal of electron is called oxidation. Oxidation takes place at anode. కాబట్టి యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ అనేది జరుగుతుంది. క్యాథోడ్ దగ్గర ఈ ప్రొడ్యూస్ అయిన లిథియం అయాన్స్ అనేవి థయోనైల్ క్లోరైడ్ తో రియాక్ట్ అయ్యి ఇది లిబరేటెడ్ ఎలక్ట్రాన్స్ ని యాక్సెప్ట్ చేసుకుని లిథియం క్లోరైడ్ అండ్ సల్ఫర్ డయాక్సైడ్ అండ్ సల్ఫర్ ని ఫామ్ చేస్తుందండి. లిథియం క్లోరైడ్ అండ్ సల్ఫర్ డయాక్సైడ్ అండ్ సల్ఫర్ కింద ఇది ప్రొడ్యూస్ అవుతుందండి. ఓకే, యానోడ్ దగ్గర ఫామ్ అయిన పాజిటివ్ లిథియం అయాన్ థయోనైల్ క్లోరైడ్ తో రియాక్ట్ అవుతుంది. థయోనైల్ క్లోరైడ్ తో రియాక్ట్ అయినప్పుడు Cl మైనస్ ఫామ్ లో ఉందండి, Li ప్లస్ ఫామ్ లో ఉంది. 4 LiCl 4 లిథియం అయాన్స్ కూడా ఇక్కడ చూడండి, థయోనైల్ క్లోరైడ్ లో Cl2 ఇక్కడ 2 ఉందండి, అంటే 4 Cl మైనస్ అయాన్స్ అనేవి బయటకు వస్తాయి, 4 క్లోరైడ్ అయాన్స్ అనేవి వస్తాయి. ఇది 4 లిథియం అయాన్స్ తో కలిసి Li ప్లస్ లిథియం అయాన్స్ తో కలిసి Li ప్లస్ ప్లస్ Cl మైనస్ రెండు కూడా యూనిట్ పాజిటివ్ యూనిట్ చార్జ్ ఉన్న అయాన్సే కాబట్టి లిథియం క్లోరైడ్ అనే సాల్ట్ ఫామ్ అయింది. అలాగే SOCl2 ఇక్కడ చూడండి, 2SOCl2 కదా, 2SOCl2 అంటే సల్ఫర్ 2SOCl2 కనుక మీరు చూసుకుంటే ఆక్సిజన్ ఆటమ్స్ 2 రావాలండి, అంటే SO2 సల్ఫర్ డయాక్సైడ్ బయటకు వచ్చింది. ఇంకా మనకి మిగిలింది ఏంటి, సల్ఫర్. ఓకే, ఎలిమెంటల్ ఫామ్ లో బయటకు వస్తుంది. ఈక్వేషన్ రాసినప్పుడు అలా బ్యాలెన్స్ అవుతుందా లేదా అలా చూసుకోవాలి. ఓకే, సో ఇక్కడ లిథియం అయాన్స్ ప్లస్ థయోనైల్ క్లోరైడ్ రియాక్ట్ అయింది, 4 లిథియం అయాన్స్. దీనికి ఇక్కడ మనం బ్యాలెన్స్ చేయడానికి 2 రాసుకున్నాం SOCl2 దగ్గర, ఇక్కడ లిథియం దగ్గర 4 రాసుకున్నాం. అలాగే ఎలక్ట్రాన్స్ ఈక్వేషన్ లో బ్యాలెన్స్ అవ్వడానికి దానికి 4 రాసాము. ఇది ఈక్వేషన్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు జాగ్రత్తగా మీరు అనుకుంటూ వేయాలి. ఫస్ట్ మీరు ఈ బ్యాలెన్స్ ఈ నెంబర్స్ ని వేయద్దు, ఫస్ట్ స్కెలిటన్ ఈక్వేషన్ రాసేయండి. లిథియం ప్లస్ ఎలక్ట్రాన్ ప్లస్ థయోనైల్ క్లోరైడ్ గివ్స్ రైజ్ టు లిథియం క్లోరైడ్ ప్లస్ SO2 ప్లస్ సల్ఫర్ అని రాసేయండి. ఇప్పుడు మీకు ఎలా బ్యాలెన్స్ అవుతుందో చూసుకోండి. అక్కడ 1 నుంచి స్టార్ట్ చేయాలి ఇప్పుడు ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయడం. లిథియం దగ్గర 1 అన్ని వేసుకుంటారు, తర్వాత 2 అలా వేస్తూ ఉంటే మీకు ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయడం అనేది ఈజీగా వస్తుంది. ఈక్వేషన్ బట్టి పట్టదండి. మీరు బ్యాలెన్స్ చేసేటప్పుడు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో నేర్చుకోవాలి. మీరు వేసిన నెంబరు రైట్ హ్యాండ్ సైడ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కి ఈక్వల్ అవుతుందా లేదా మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో అలాగే ఇక్కడ లిథియం అయాన్స్ రియాక్ట్ అయితే థయోనైల్ క్లోరైడ్ తో లిథియం క్లోరైడ్ ఫస్ట్ ఫామ్ అయింది. ఇంక ఇందులో మిగిలిపోయినవి ఏంటి, సల్ఫర్ అండ్ ఆక్సిజన్ మిగిలినవి. ఇక్కడ సల్ఫర్ దగ్గరికి వస్తే మనకి 2 ఉంది కాబట్టి 2 సల్ఫర్ ని రాయాలి, ఆక్సిజన్ దగ్గరికి O2. కాబట్టి ఒక కాంపౌండ్ మనం ఈజీగా ప్రిడిక్ట్ చేయొచ్చు, సల్ఫర్ డయాక్సైడ్ అనే కాంపౌండ్ బయటికి రావాలి. నెక్స్ట్ ఇంకొక సల్ఫర్ ఎలిమెంటల్ ఫామ్ లో బయటికి తీయాలి. సో అలా రాసుకోవాలి ఈక్వేషన్.
ఓకే, లిథియం సెల్ విత్ లిక్విడ్ క్యాథోడ్. లిథియం సెల్ విత్ లిక్విడ్ క్యాథోడ్ లో క్యాథోడ్ కింద యానోడ్ కింద సేమ్ లిథియం మెటల్ ని మనం తీసుకుంటామండి. క్యాథోడ్ కింద థయోనైల్ క్లోరైడ్ సల్ఫర్ కాంపౌండ్ ని తీసుకుంటాం. థయోనైల్ క్లోరైడ్. ఎలక్ట్రోలైట్ కింద ఎక్రైలో నైట్రైల్ వినైల్ సైనైడ్ ని తీసుకుంటామండి. సెల్ రియాక్షన్ రాసినప్పుడు యానోడ్ దగ్గర లిథియం ఆక్సైడ్ ఎలక్ట్రాన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. క్యాథోడ్ దగ్గర ఆ ప్రొడ్యూస్డ్ ఎలక్ట్రాన్ ప్లస్ లిథియం ప్లస్ థయోనైల్ క్లోరైడ్ తో రియాక్ట్ అయ్యి లిథియం క్లోరైడ్ ప్లస్ సల్ఫర్ డైఆక్సైడ్ ప్లస్ సల్ఫర్ ఫామ్ చేసింది. ఇక మీరు నెట్ రియాక్షన్ ని రాసుకుంటే ఓన్లీ చూడండి, ఇక్కడ లిథియం అండ్ థైనైల్ క్లోరైడ్ తీసి రాయాలండి. లిథియం అండ్ థైనైల్ క్లోరైడ్ ఏం ఫామ్ చేసింది? లిథియం క్లోరైడ్ అండ్ సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ సల్ఫర్ ఎలిమెంటల్ సల్ఫర్ ని ఫామ్ చేసింది. దిస్ ఈజ్ అబౌట్ లిథియం సెల్ విత్ లిక్విడ్ క్యాథోడ్. సాలిడ్ క్యాథోడ్ కింద తీసుకుంటే మాంగనీస్ డైఆక్సైడ్ యూజ్ చేస్తామండి. లిక్విడ్ క్యాథోడ్ కింద యూజ్ చేస్తే థయోనైల్ క్లోరైడ్ ని యూజ్ చేయడం అనేది జరుగుతుందండి. సో ఈ లిథియం సెల్ విత్ లిక్విడ్ క్యాథోడ్ దగ్గరికి వస్తే దీని అప్లికేషన్స్ గురించి మాట్లాడుకుంటే దీన్ని ఎలక్ట్రానిక్ సర్క్యూట్ బోర్డ్స్ లో వాడతారండి. అలాగే స్పేస్ వెహికల్స్ లో వాడతాం. అలాగే మెడికల్ డివైజెస్ లో బ్యాటరీ కింద వాడతామండి. మెడికల్ టెస్టింగ్ మిషన్స్ లో బ్యాటరీ కింద ఈ లిథియం సెల్ విత్ లిక్విడ్ క్యాథోడ్ ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ప్రైమరీ సెల్ లో మనం ఫస్ట్ డిస్కస్ చేసిన ఎలక్ట్రోకెమికల్ సెల్స్ ఏంటంటే లిథియం సెల్ విత్ సాలిడ్ క్యాథోడ్ అండ్ లిథియం సెల్ విత్ లిక్విడ్ క్యాథోడ్. దే ఆర్ ప్రైమరీ సెల్స్. దేర్ సెల్ రియాక్షన్ ఈస్ ఇర్రివర్సిబుల్. దే కెనాట్ బి రీఛార్జ్డ్. ఓకేనా, ఇది లిథియం సెల్స్ గురించి అండి. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందా అండి? లిథియం సెల్ విత్ సాలిడ్ క్యాథోడ్ అండ్ లిథియం సెల్ విత్ లిక్విడ్ క్యాథోడ్. నెక్స్ట్, ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్ లోనే దీని గురించి చదువుకున్నారని మీకు గుర్తుందో లేదో, లెక్లాంచి సెల్ ఆర్ డ్రై సెల్ గుర్తుందా నాన్న? లెక్లాంచి సెల్ ఆర్ డ్రై సెల్ విన్నారా? దీని పేరు ఎప్పుడైనా? వెరీ గుడ్. దీన్ని లెక్లాంచి అనే సైంటిస్ట్ ప్రొడ్యూస్ చేశారని చెప్తున్నాం. దీన్నే డ్రై సెల్ అని కూడా అంటాం. ఎందుకంటే ఇందులో ఏ మెటీరియల్ కూడా యానోడ్ గానీ క్యాథోడ్ గానీ ఎలక్ట్రోలైట్ గానీ అన్ని సాలిడ్ ఫామ్ లోనే ఉంటాయి. అసలు ఏది లిక్విడ్ ఫామ్ లో ఉండదు. ఎలక్ట్రోలైట్ తో సహా అన్ని సాలిడ్ మెటీరియల్స్ కిందే ఉంటాయి. కాబట్టి దీన్ని డ్రై సెల్ అని చెప్పుకుంటున్నాం అండి. డ్రై సెల్, లెక్లాంచి సెల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ యానోడ్ కింద జింక్ మెటల్ తీసుకుంటామండి. ఇక్కడ యానోడ్ కింద జింక్ మెటల్ అనే దాన్ని తీసుకుంటాం. క్యాథోడ్ కింద కార్బన్ ఆర్ గ్రాఫైట్ రాడ్ ని తీసుకుంటాం. క్యాథోడ్ కింద కార్బన్ ఆర్ గ్రాఫైట్ రాడ్ ని మనం తీసుకుంటామండి. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రోలైట్ సబ్స్టెన్స్ కింద మిక్స్చర్ ఆఫ్ సాల్ట్స్ ని తీసుకుంటామండి. చాలా జాగ్రత్తగా చూడాలి. ఇది అమోనియం క్లోరైడ్, జింక్ క్లోరైడ్, మాంగనీస్ ఆక్సైడ్. ఈ 3 సబ్స్టెన్సెస్ ని మనం మిక్స్ చేసి ఒక పేస్ట్ ఫామ్ లో దాన్ని తయారు చేసి పెడతాం. అమోనియం క్లోరైడ్ NH4Cl, జింక్ క్లోరైడ్ ZnCl2 జింక్ క్లోరైడ్, అండ్ మాంగనీస్ డైఆక్సైడ్ ఇప్పుడే చెప్పుకున్నాం, మాంగనీస్ ఆక్సైడ్ MnO2. అమోనియం క్లోరైడ్, జింక్ క్లోరైడ్, మాంగనీస్ ఆక్సైడ్ యొక్క మిక్స్చర్ ని ఒక పేస్ట్ ఫామ్ లో ప్రొడ్యూస్ చేసి ఇందులో ఎలక్ట్రోలైట్ మెటీరియల్ కింద పెడతామండి. ఎలక్ట్రోలైట్ మెటీరియల్ కింద ఈ 3 సబ్స్టెన్సెస్ యొక్క మిక్స్చర్ ని మనం పెట్టడం అనేది జరుగుతుంది. సో లెక్లాంచి సెల్ ఆ డ్రై సెల్ గురించి మాట్లాడుకుంటే యానోడ్ ఈజ్ ఎ జింక్ మెటల్, క్యాథోడ్ కార్బన్ ఆర్ గ్రాఫైట్ రాడ్, ఎలక్ట్రోలైట్ అమోనియం క్లోరైడ్, జింక్ క్లోరైడ్, మాంగనీస్ ఆక్సైడ్ యొక్క పేస్ట్ ని తీసుకుంటున్నాం. నాన్న మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మీకు ప్రైమరీ, సెకండరీ, ఫ్యూయల్ సెల్స్ కలిపి మొత్తం 9 టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ వస్తాయి. దేని యానోడ్ ఏంటి, దేని క్యాథోడ్ ఏంటి, ఎలక్ట్రోలైట్ ఏంటి, మీరు పాలిమర్స్ కి ఎలా స్ట్రక్చర్ కి షీట్ ప్రిపేర్ చేసుకున్నారో ఈ 9 కూడా అయిపోయిన తర్వాత ఎలక్ట్రోకెమికల్ సెల్స్ దీనికి కూడా అలాగే చార్ట్ ప్రిపేర్ చేయాలండి. దేనికి దానికి యానోడ్, క్యాథోడ్, ఎలక్ట్రోలైట్, యానోడిక్ రియాక్షన్, క్యాథోడిక్ రియాక్షన్, నెట్ రియాక్షన్, అప్లికేషన్స్. ఈ కాలమ్స్ తో మీరు షీట్ ప్రిపేర్ చేసుకుంటే చార్ట్ ఒకదానికొకటి కన్ఫ్యూజ్ అవ్వకుండా రాస్తారు. లేకపోతే ఒక యానోడ్ ప్లేస్ లో ఇంకో యానోడ్ వస్తుంది, ఒక ఎలక్ట్రోలైట్ ప్లేస్ లో ఇంకో ఎలక్ట్రోలైట్, కన్ఫ్యూజ్ అయిపోయి రాసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి 9 అయిన తర్వాత ఆ చార్ట్ నేను ప్రిపేర్ చేద్దాను. ఓకే, లెక్లాంచి ఆ డ్రై సెల్ లో యానోడ్ ఈజ్ ఎ జింక్ మెటల్, cathode is graphite or carbon rod, electrolyte is a mixture of ammonium chloride and zinc chloride and manganese oxide paste. ఇక్కడ ఓవరాల్ రియాక్షన్ ని రాస్తామండి. టోటల్ సెల్ రియాక్షన్ ని మనం రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి జింక్ మెటల్ Zn సాలిడ్ ఫామ్ లో ఉంది, అమోనియం క్లోరైడ్
NH4 ప్లస్ అమోనియం అయాన్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి. అలాగే అమోనియం క్లోరైడ్ లోంచి జింక్ క్లోరైడ్ లోంచి మనకి క్లోరైడ్ అయాన్స్ అనేవి బయటకు వస్తాయండి. అలాగే మాంగనీస్ ఆక్సైడ్ జనరల్ గా సాలిడ్ ఫామ్ లో ఉంది. ఇక్కడ మీరు నన్ను అడగచ్చు, మేడం మరి జింక్ క్లోరైడ్ ని కూడా తీసుకున్నాం కదండి, మరి Zn+2 అయాన్ ఎందుకు రాయట్లేదు? ఆల్రెడీ ఇక్కడ మీకు యానోడ్ జింక్ మెటల్ మాత్రమే ఇందులో రియాక్షన్ లో అనేది ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుందండి. సో ఇవి రియాక్షన్ అయితే Mn2O3 మాంగనీస్ ట్రయాక్సైడ్ ఫామ్ అవుతుందండి. జింక్ అమోనియం క్లోరైడ్ కాంపౌండ్ ఫామ్ అవుతుందండి. ZnNH4 twice Cl2 జింక్ అమోనియం క్లోరైడ్ అండ్ వాటర్ అనేది ఇందులో బై ప్రొడక్ట్ కింద లిబరేట్ అవ్వడం అనేది జరుగుతుందండి. ఒకసారి రియాక్షన్ మళ్ళీ చెప్తున్నాను చూడండి. యానోడిక్ జింక్ మెటల్ ఈస్ రియాక్టెడ్ విత్ అమోనియం అయాన్ అండ్ క్లోరైడ్ అయాన్ అండ్ manganese dioxide. It produce manganese trioxide Mn2O3 and zinc ammonium chloride ZnNH4 twice Cl2 zinc ammonium chloride. ఓకే, ఇది కోఆర్డినేట్ కాంపౌండ్ అండి. మీరు కనుక చూస్తే ఇనార్గానిక్ కెమిస్ట్రీలో కోఆర్డినేట్ కాంపౌండ్ ఇది. ఓకే, సో నెక్స్ట్ వాటర్ H2 అనేది బై ప్రొడక్ట్ కింద ఫామ్ అయింది. ఇది లెక్లాంచి ఆర్ డ్రై సెల్ గురించి అండి. జనరల్ గా ఈ లెక్లాంచి ఆర్ డ్రై సెల్ ని క్యాలిక్యులేటర్స్, ఫ్లాష్ లైట్స్, ట్రాన్సిస్టర్స్, రేడియోస్ వీటిని బ్యాటరీ కింద వాడతాం. ఓకే, లెక్లాంచి ఆర్ డ్రై సెల్ ని క్యాలిక్యులేటర్స్ లో, ఫ్లాష్ లైట్స్ లో, ట్రాన్సిస్టర్స్ లో, రేడియోస్ లో మనం జనరల్ గా బ్యాటరీస్ కింద వాడతామండి. అందుకే మనకి ఆ బ్యాటరీస్ కనుక మీరు ఓపెన్ చేసి చూస్తే ఈ లెక్లాంచి ఆర్ డ్రై సెల్ ఈ బ్యాటరీని కనుక మనం ఆ రేడియోస్ లో గానీ, ఫ్లాష్ లైట్స్ లో గానీ దాన్ని అయిపోయిన తర్వాత మీరు కనుక ఓపెన్ చేసి చూస్తే అందులో మీకు గ్రాఫైట్ కార్బన్ రాడ్ అనేది కనిపిస్తుందండి. జింక్ మెటల్ కూడా మీరు లోపల చూడొచ్చు. లోపలంతా బ్లాక్ కలర్ పౌడర్ కింద వస్తుంది. అమోనియం క్లోరైడ్, జింక్ క్లోరైడ్, మాంగనీస్ ఆక్సైడ్ పేస్ట్ అది. ఓకేనా, మీరు యూస్ చేసేసి అయిపోయిన బ్యాటరీని కనుక మీరు ఓపెన్ చేసి చూస్తే ఆ లోపల మెటీరియల్స్ ఎలా ఉన్నాయన్నది కూడా మీరు చూడొచ్చు. ఓకే, దిస్ ఈస్ అబౌట్ లెక్లాంచి సెల్ ఆర్ డ్రై సెల్. ఓకే, సో మనం జనరల్ గా ఈ ప్రైమరీ బ్యాటరీస్ లో లెక్లాంచి ఆర్ డ్రై సెల్, నెక్స్ట్ సెల్ విత్ సాలిడ్ క్యాథోడ్ ఆర్ లిథియం సెల్ విత్ లిక్విడ్ క్యాథోడ్ వీటి గురించి మాట్లాడుకుంటామండి. ఓకేనా, మీరు ప్రైమరీ సెల్ గురించి మాత్రమే అడిగితే ఎగ్జామ్ లో ఇది రాయాలండి. ఓకే మేడం, అర్జెన్సీ బ్యాలెన్స్ దాంట్లో 579 మొహిద్దీన్. ఎస్ మ్యామ్. అర్జెన్సీ బ్యాలెన్స్ అవ్వలేదు కదా మేడం. ఏంటన్నా ఇందాక రియాక్షన్ లో సెల్ రియాక్షన్ లో ఆక్సిజన్స్ బ్యాలెన్స్ అవ్వలేదు మేడం. ఇప్పుడు ఏ రియాక్షన్ లో నన్ను లెక్లాంచి సెల్ లో అడుగుతున్నావా? డ్రై సెల్ మేడం. ఎస్ మేడం. ఒకసారి చెప్తున్నాను చూడండి అన్న. ఓకే మేడం. చూడండి, ఇక్కడ 2MnO2 అనేది తీసుకున్నామండి. MnO2 అనేది మనం తీసుకున్నాం. సో ఇక్కడ రియాక్షన్ రాసినప్పుడు Mn2O3 అంటే ఇక్కడ చూడండి 2MnO2 అంటే 2 into 2 4 ఆక్సిజన్ ఆటమ్స్ రావాలి. ఇక్కడ ఆల్రెడీ Mn2O3 లో 3 వచ్చేసినాయి అండి. ఇంకొక ఆక్సిజన్ ఆటము H2O, ఓకే, వాటర్ మాలిక్యూల్ లో వచ్చిందండి. H2O వాటర్ మాలిక్యూల్ లో అనేది మనం వచ్చిందండి. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఇక్కడ యాక్చువల్ గా 2 ఉండదండి, ఇక్కడ 2 మీరు రిమూవ్ చేసి రాయండి ఈక్వేషన్ లో. ఓకేనా, ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఓకే మేడం. అర్థమైందండి లెక్లాంచి ఆర్ డ్రై సెల్? ఎస్ మ్యామ్. ఎస్, ఓకే. సో ప్రైమరీ బ్యాటరీస్ గురించి అడిగితే ఈ లెక్లాంచి ఆర్ డ్రై సెల్,
లిథియం సెల్ విత్ సాలిడ్ క్యాథోడ్ అండ్ లిథియం సెల్ విత్ లిక్విడ్ క్యాథోడ్. దీని గురించి రాస్తారండి. ఓన్లీ ప్రైమరీ సెల్స్ గురించి మాత్రమే అడిగితే. అంటే సెల్ రియాక్షన్ ఇర్రివర్సిబుల్ కండిషన్ లో ఉండి ఎనర్జీని అదే దానికి రీఛార్జబుల్ కెపాసిటీ లేనట్టయితే దాన్ని ప్రైమరీ సెల్ అని మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ సెకండరీ స్టోరేజ్ డివైజెస్. సెకండరీ స్టోరేజ్ డివైజెస్ అంటే సెల్ రియాక్షన్ రివర్సిబుల్ కండిషన్ లో ఉంటుంది. అంటే బోత్ ఫార్వర్డ్ రియాక్షన్ జరుగుతుంది, బ్యాక్వర్డ్ రియాక్షన్ జరుగుతుంది. దాని వల్ల దానికి రీఛార్జబుల్ కెపాసిటీ అనేది వస్తుంది. అలాంటి వాటిని సెకండరీ స్టోరేజ్ డివైజెస్ అని మనం చెప్పుకుంటామండి. సెకండరీ స్టోరేజ్ డివైజెస్ అందులో ఫస్ట్ వన్ నికెల్ కాడ్మియం బ్యాటరీ. సెకండరీ స్టోరేజ్ డివైస్ లో ఫస్ట్ వన్ నికెల్ కాడ్మియం బ్యాటరీ. ఇట్ ఈస్ ఎ సెకండరీ స్టోరేజ్ డివైస్. దీని లైఫ్ టైం కనుక మనం తీసుకుంటే నియర్లీ 20 years అండి. నియర్లీ 20 years వరకు దీనికి లైఫ్ టైం అనేది ఉంటుంది. సెకండరీ స్టోరేజ్ డివైస్. ఓకే, ఇక్కడ యానోడ్ కింద కాడ్మియం రాడ్ ని తీసుకుంటామండి. యానోడ్ కింద కాడ్మియం రాడ్ ని మనం తీసుకుంటాం. క్యాథోడ్ కింద నికెల్ ఆక్సైడ్ ఆర్ నికెల్ హైడ్రాక్సైడ్ ని తీసుకుంటామండి. నికెల్ ఆక్సైడ్, నికెల్ హైడ్రాక్సైడ్, దాన్ని NiOOH అని చెప్తామండి. నికెల్ ఆక్సైడ్ హైడ్రాక్సైడ్, NiOOH అని మనం చెప్తాం. నికెల్ ఆక్సైడ్ హైడ్రాక్సైడ్. ఓకే, ఎలక్ట్రోలైట్ కింద డీమినరలైజ్డ్ వాటర్ ని యూజ్ చేస్తాం. డీమినరలైజ్డ్ వాటర్. డూ యూ నో ద డిఫరెన్స్ బిట్వీన్ మినరల్ వాటర్ అండ్ డీమినరల్ వాటర్ అండ్ అయోనైజ్డ్ వాటర్, RO వాటర్, డిస్టిల్ వాటర్? వీటికి మధ్య డిఫరెన్సెస్ తెలుసానన్నా మీకు? అయోనైజ్డ్ వాటర్, మినరల్ వాటర్, డీమినరలైజ్డ్ వాటర్, డిస్టిల్డ్ వాటర్ అంటే అందులో అయాన్స్ ఉండవు మ్యామ్. డిస్టిల్డ్ వాటర్ అంటే అయాన్స్ ఉండవు. ఓకే, మరి డీమినరలైజ్డ్ వాటర్ అంటే? మినరల్స్ ని రిమూవ్ చేసేస్తారేమో మ్యామ్. ఓకే, మరి డిస్టిల్డ్ వాటర్ అంటే? అయాన్స్ ఉండవు మ్యామ్. అందులో కూడా మినరల్స్ ఉండవు కదా మ్యామ్. ఓకే, మరి RO వాటర్ అంటే? అది తెలియదు మ్యామ్, ఫస్ట్ టైం వింటున్నాం మ్యామ్. ఓకే, మనం ఏ వాటర్ తాగాలండి? మన బాడీకి ఏది డీమినరలైజ్డ్ వాటర్ తాగాలా, డిస్టిల్ వాటర్ తాగాలా? ఆరో వాటర్ అంటే ఏంటి మేడం? దట్ ఈస్ ఐ యామ్ ఆస్కింగ్ అమ్మా. అదే అడుగుతున్నాను. వాటర్ మ్యామ్. ఏది తాగాలమ్మా? మన బాడీకి ఏది అవసరం? మినరల్ వాటర్. వాటర్ అవసరం మ్యామ్. మినరల్ వాటర్ అవసరమా? ఎస్ మ్యామ్. జనరల్ గా వాటర్ లో ఉన్న టైప్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ మినరల్ వాటర్, ఈ డీమినరలైజ్డ్ వాటర్, డిస్టిల్ వాటర్, RO వాటర్, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ లో చెప్తాను. ఏంటి అంటే జనరల్ గా వాటర్ అనేది ఒక ఇనార్గానిక్ కాంపౌండ్ అండి. H++OH- అయాన్ కాంబినేషన్ తో వచ్చే ప్రోటాన్, దాన్ని హైడ్రోనియం అయాన్ ప్లస్ హైడ్రాక్సిల్ అయాన్ కాంబినేషన్ లో వచ్చిన ఒక ఇనార్గానిక్ కాంపౌండ్ ని వాటర్ అని చెప్తాం. దీనికి ఉన్న ప్రాపర్టీ ఏంటంటే ఇట్ కెన్ డిజాల్వ్ ఆల్ ఇనార్గానిక్ మెటీరియల్. మోస్ట్ ఆఫ్ ద ఇనార్గానిక్ మెటీరియల్స్ అన్ని కూడా వాటర్ లో డిజాల్వ్ అయిపోతాయి. ఒక సోడియం గానీ, పొటాషియం గానీ, క్లోరిన్ గానీ, సల్ఫర్ గానీ, ఫాస్ఫరస్ గానీ, ఆక్సిజన్ గానీ, నైట్రోజన్ గానీ, గ్యాసెస్ కూడా వాటర్ లో డిజాల్వ్ అవుతాయి. దాన్నే డిజాల్వ్డ్ ఆక్సిజన్ అని చెప్పుకుంటాం. కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. సివిల్ అండ్ మెకానికల్ పీపుల్ కి చాలా ఇంపార్టెంట్. సివిల్ వాళ్ళకైతే ఈ ఆక్సిజన్ డిమాండ్ మీద వాళ్ళకి ఒక చాప్టరే ఉంది. రేపు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ దగ్గరికి వెళ్ళేసారు. జనరల్ గా ఇలా మోస్ట్ ఆఫ్ ద ఇనార్గానిక్ మెటీరియల్స్ అన్ని అందులో డిజాల్వ్ అవుతున్నాయి. జనరల్ గా వాటర్ మన బాడీకి ఎందుకు అవసరం? జనరల్ గా ఎందుకు అవసరం అంటే మినరల్స్ ని మన బాడీకి అందించేది అదే. సోడియం గానీ, పొటాషియం గానీ, ఫాస్ఫరస్ గానీ, నైట్రోజన్ గానీ, ఇదంతా దేని ద్వారా వెళ్తాయి అంటే వాటర్ అనే మీడియం ద్వారా మన బాడీలోకి వెళ్తున్నాయి. ఎందుకంటే వాటర్ లో డిజాల్వ్డ్ స్టేట్ లో ఉండడం వల్ల సోడియం క్లోరైడ్ కింద గానీ, పొటాషియం క్లోరైడ్ కింద గానీ, కాల్షియం సల్ఫేట్ కింద గానీ, కాల్షియం నైట్రేట్ కింద గానీ, కాల్షియం హైడ్రాక్సైడ్ కింద గానీ, ఈ మినరల్స్ అన్ని కూడా వాటర్ లో డిజాల్వ్ అయి ఉండడం వల్ల ఈజీగా మనం మన బాడీకి ఆ మినరల్స్ ని అందించగలుగుతున్నాం అండి. దాన్ని మినరల్ వాటర్ అంటాం. ఈ డిజాల్వ్డ్ స్టేట్ లో అందులో మినరల్ కనుక ఉంటాయి. డీమినరలైజ్డ్ వాటర్.
డీమినరలైజ్డ్ వాటర్ ఆర్ డిస్టిల్డ్ వాటర్. జనరల్ గా ఈ మినరల్స్ తో పాటుగా బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ఇలాంటి క్లే, శాండ్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా, డస్ట్ ఇవన్నీ కూడా మిక్స్ అయిపోయి వాటర్ మన బాడీలోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. కాబట్టి ఫస్ట్ వీ హ్యావ్ టు ప్యూరిఫై దట్. ఎందువల్లంటే ఇప్పుడు మనం సర్ఫేస్ వాటర్ బాడీస్ అన్నిటిని కూడా శుభ్రంగా పొల్యూట్ అయిపోయాయండి. అగ్రికల్చరల్ వేస్టేజెస్ తో కానీ, ఇండస్ట్రియల్ వేస్టేజెస్ తో కానీ, అదర్ వేస్టేజెస్ తో కానీ సర్ఫేస్ వాటర్ బాడీస్, రివర్స్ కానీ, కెనాల్స్ కానీ, పాండ్స్ కానీ ఇవన్నీ కూడా పొల్యూట్ అయిపోయి ఉన్నాయి. కాబట్టి బిఫోర్ డ్రింకింగ్ దట్ వాటర్ వీ హ్యావ్ టు రిమూవ్ ఆల్ ద ఇంప్యూరిటీస్ ఫ్రమ్ దట్. కాబట్టి దానికే చేసే ప్రాసెస్ రివర్స్ ఆస్మాసిస్. ఇప్పుడు మనం తాగే వాటర్ అంతా కూడా జనరల్ గా ఈ రివర్స్ ఆస్మాసిస్ ప్రాసెస్ ద్వారా వచ్చేదే అండి. ఇప్పుడు మన కాలేజ్ లో ఉన్న వాటర్ ప్లాంట్ గానీ, లేదా మీరు బయట మీకు మినరల్ వాటర్ బాటిల్స్ అని మనకు తెచ్చి వేస్తున్న వాటర్ టిన్స్ అన్ని కూడా రివర్స్ ఆస్మాసిస్ చేయబడిన వాటర్ అండి. అది అంటే ఇంప్యూరిటీస్ అంతా కూడా రిమూవ్ అయ్యి వచ్చిన ఒక ప్యూరిఫైడ్ వాటర్ ఫామ్ అండి. ఓకే, రివర్స్ ఆస్మాసిస్ ఆల్రెడీ సివిల్ మెకానికల్ వాళ్ళకి వాటర్ ట్రీట్మెంట్, వాటర్ టెక్నాలజీ యూనిట్ లో ఈ రివర్స్ ఆస్మాసిస్ ప్రాసెస్ వాళ్ళకి ఎస్ఐ క్వశ్చన్ అండి. యాక్చువల్ గా వాళ్ళకి కాన్సెప్ట్ ఉంది. ఓకేనా, ఈ రివర్స్ ఆస్మాసిస్ వాటర్ అంటే అది మినరల్ వాటర్ అంటే ఈ మినరల్స్ అన్ని కలిసి ఉంది. మరి డీమినరలైజ్డ్ వాటర్ అండ్ డిస్టిల్డ్ వాటర్, వాటర్ లో ఓన్లీ H+ అండ్ OH- అయాన్స్ తప్ప రిమైనింగ్ ఏ అయాను ఉండకూడదు. అందులో ఒక Na+ కానీ, Cl- కానీ, ఒక K+ కానీ రిమైనింగ్ ఏ అయాను ఉండకూడదండి. ఓన్లీ H+ అండ్ OH- మాత్రమే ఉండాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా కెమికల్ ల్యాబొరేటరీస్ లో ప్యూరిఫై చేసిన డిస్టిలేషన్ అంటే బాయిలింగ్ పాయింట్ డిఫరెన్స్ వల్ల ఫస్ట్ ఓన్లీ H+ OH- వేపర్ ఫామ్ లో కన్వర్ట్ చేసి తిరిగి దాన్ని కండెన్స్ చేసి ప్యూర్ వాటర్ ని కలెక్ట్ చేస్తారండి. దాన్ని డిస్టిలేషన్ అంటారండి. అలా వచ్చింది డిస్టిల్ వాటర్. ఇప్పుడు మీరు ఇన్వర్టర్స్ లో అది వేస్తున్నది డీమినరలైజ్డ్ వాటర్, డిస్టిల్ వాటర్ అండి. ఓకే, దాని కూలింగ్ పర్పస్ లో మీరు ఇన్వర్టర్స్ లో అది యాడ్ చేస్తూ ఉంటారు. ఓకేనా, ఇలాగే ఇక్కడ ఎలక్ట్రోలైట్ కింద డీమినరలైజ్డ్ వాటర్ ని వాడతాం. అంటే ఓన్లీ అందులో H+ OH- అయాన్స్ మాత్రమే ఉంటాయి. రిమైనింగ్ ఏ అదర్ ఇంప్యూరిటీస్ కానీ, ఏ అదర్ అయాన్స్ కానీ అందులో ఉండవు. అలాంటి దాన్ని డీమినరలైజ్డ్ వాటర్ అనాలి. డీమినరలైజ్డ్ వాటర్, it is free from all minerals. It contains only H+ and OH- అయాన్స్. మన డ్రింకింగ్ వాటర్ ని పోర్టబుల్ వాటర్ అని కూడా అంటారండి. పోర్టబుల్ వాటర్, డ్రింకింగ్ వాటర్ ని అంటే అది మినరల్ వాటర్ అన్నమాట. ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఇంప్యూరిటీస్. ఇట్ కంటైన్స్ డిజాల్వ్డ్ మినరల్స్. డిజాల్వ్డ్ మినరల్స్ ఆ రివర్స్ ఆస్మాసిస్ ద్వారా ప్రొడ్యూస్ అయిన వాటర్ ని RO వాటర్ అంటారు. జనరల్ గా మీకు ఇంట్లో మీరు కనుక మినరల్ వాటర్ తెచ్చే ఈ టిన్స్ గనక పట్టుకెళ్తే ఆ ప్లాంట్ దగ్గరికి వెళ్తే చూడండి, అక్కడ 2 cylinders ఉంటాయి. ఓకే, రివర్స్ ఆస్మాసిస్ ఎలా జరుగుతుంది ఇంటర్నల్ గా అన్నది ఒకసారి చూస్తురండి. దాని ప్రెజర్ ఎలా అప్లై చేస్తున్నాం ఏంటి, దాని మెంబరెన్స్ అనేది మీరు ఆ ప్లాంట్ దగ్గరికి వెళ్తే మీకు ఈజీగా అర్థం అవుతుంది. మీరు వాటర్ తీసుకొచ్చేటప్పుడు ఒకసారి ఆ సిస్టమ్ అంతా కూడా అబ్జర్వ్ చేసేయండి, ఇంట్లో ఎవరైనా తెచ్చే అలవాటు ఉంటే. ఓకేనా, ఇది వాటర్ లో ఉన్న టైప్స్. ఇక్కడ ఎలక్ట్రోలైట్ కింద డీమినరలైజ్డ్ వాటర్ ని వాడుతున్నాం. అంటే ఏంటి, ఓన్లీ H+ అండ్ OH- అయాన్స్ ఉన్న దాన్ని మాత్రమే, H+ అండ్ OH- అయాన్స్ ఉన్న వాటర్ ని, డీమినరలైజ్డ్ వాటర్ ని ఎలక్ట్రోలైట్ కింద వాడుతున్నాం. ఏ మేడం మామూలు వాటర్ వాడకూడదండి, చక్కగా అందులో సోడియం, పొటాషియం ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి. జనరల్ గా మామూలు వాటర్ అనేది వాడితే మనం ఇక్కడ మినరల్ వాటర్ ని సోడియం, పొటాషియం, క్లోరైడ్ అయాన్స్, సల్ఫేట్ అయాన్స్ ఇవన్నీ కూడా రియాక్షన్ లో ఇన్వాల్వ్ అయ్యి మనకి ఎలక్ట్రోకెమికల్ సెల్ లో ఇంటర్మీడియట్స్ కింద అవి ఫామ్ అయిపోయి ఈ సెల్ అనేది వర్క్ చేయడం అనేది జరగదండి. కాబట్టి ఓన్లీ H+ అండ్ OH- అయాన్ మీడియం ఉన్న వాటర్ ని, డీమినరలైజ్డ్ వాటర్ మాత్రమే మనం ఇక్కడ ఎలక్ట్రోలైట్ యూజ్ చేయాలి. ఓకే, ఇక్కడ నికెల్ కాడ్మియం సెల్ గురించి మనం చెప్పుకుంటే యానోడ్ అనేది కాడ్మియం తీసుకుంటామండి, క్యాథోడ్ ని నికెల్ ఆక్సైడ్ హైడ్రాక్సైడ్ ని తీసుకుంటాం. ఎలక్ట్రోలైట్ కింద డీమినరలైజ్డ్ వాటర్ ని యూజ్ చేస్తాం. ఇక్కడ యానోడ్ లో మనం జరిగేది ఏంటంటే చూడండి, జనరల్ గా యానోడ్ డైరెక్ట్ గా ఎప్పుడు కూడా మీకు డ్రై సెల్ లో చెప్పినప్పుడు లిథియం తీసుకుంటే Li+ కింద, ఓకే, మీకు డైరెక్ట్ జింక్ తీసుకుంటే Zn+ కింద డైరెక్ట్ గా మీకు ఎలక్ట్రాన్స్ అనేది ఆక్సిడైజ్ అవ్వడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ కాడ్మియం అనేది మీరు తీసుకున్న డీమినరలైజ్డ్ వాటర్ లో ఉన్న హైడ్రాక్సైడ్ అయాన్ తో రియాక్ట్ అయ్యి కాడ్మియం హైడ్రాక్సైడ్ ని ఫామ్ చేసి ఎలక్ట్రాన్స్ ని లిబరేట్ చేస్తుందండి. ఈ ఈక్వేషన్ చాలా జాగ్రత్తగా చూడాలి. ఇన్ దిస్ ఫస్ట్ రియాక్షన్, ఫస్ట్ కాడ్మియం ఈజ్ రియాక్టెడ్ విత్ హైడ్రాక్సైడ్ అయాన్స్. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి, మనం డీమినరలైజ్డ్ వాటర్ ని తీసుకున్నాం అంటే ఇందులో H+ OH- అయాన్స్ మాత్రమే ఉన్నాయి. ఈ హైడ్రాక్సైడ్ అయాన్ తో ఇది రియాక్ట్ అయ్యి కాడ్మియం
ఓకే, కాడ్మియం CD+2 కింద ఫామ్ అవుతుందండి. కాడ్మియం +2 కింద ఫామ్ అవుతుంది. OH- 2OH- అంటే కాడ్మియం హైడ్రాక్సైడ్ ఫామ్ అయిందండి. ఎప్పుడైతే కాడ్మియం CD+2 కింద ఫామ్ అయిందో ఇది 2 ఎలక్ట్రాన్స్ లిబరేట్ చేస్తుంది. ఆ ఎలక్ట్రాన్స్ ఇక్కడ రాసామండి. ఆ లిబరేట్ అయిన 2 ఎలక్ట్రాన్స్ ఆ ఆక్సిడేషన్ రియాక్షన్ లో లిబరేట్ అయిన ఎలక్ట్రాన్స్ ని ఇక్కడ మనం రాసుకుందాం. సో ఫస్ట్ రియాక్షన్ లో యానోడ్ దగ్గర జరిగే రియాక్షన్ ఏంటంటే కాడ్మియం అనేది డీమినరలైజ్డ్ వాటర్ లో ఉన్న హైడ్రాక్సైడ్ అయాన్ తో రియాక్ట్ అయ్యి కాడ్మియం హైడ్రాక్సైడ్ అండ్ ఎలక్ట్రాన్స్ ని ప్రొడ్యూస్ చేస్తారు. ఓకే, ఇక్కడ క్యాథోడ్ దగ్గర నికెల్ ఆక్సైడ్ హైడ్రాక్సైడ్ ని మనం తీసుకున్నామండి. ఇది డీమినరలైజ్డ్ వాటర్ అండ్ ప్రొడ్యూస్డ్ ఎలక్ట్రాన్స్ తో రియాక్ట్ అయ్యి నికెల్ హైడ్రాక్సైడ్ ఫామ్ చేసి మళ్ళా తిరిగి హైడ్రాక్సైడ్ అయాన్ని లిబరేట్ చేస్తుంది. ఇక్కడ మీరు అడగచ్చు, మేడం ఇక్కడ ఏంటండి ఈ రియాక్షన్ ఎండ్ అవ్వకుండా ఇక్కడ హైడ్రాక్సైడ్ అయాన్ ప్రొడ్యూస్ అయింది, ఇలా ప్రొడ్యూస్ అయిన హైడ్రాక్సైడ్ మళ్ళీ ఇక్కడ కాడ్మియం మెటల్ దగ్గరికి వెళ్తుంది, ఇది మళ్ళా రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవడం అనేది జరుగుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, దీనికి ఫార్వర్డ్ రియాక్షన్ బ్యాక్వర్డ్ రియాక్షన్ కూడా రెండు ఉన్నాయండి. ఫార్వర్డ్ రియాక్షన్ బ్యాక్వర్డ్ రియాక్షన్ రెండు చెప్పుకున్నాం. ఓకే, అంటే దీనికి రీచార్జబుల్ కెపాసిటీ ఉంది. రీచార్జబుల్ కెపాసిటీ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ ఫార్వర్డ్ రియాక్షన్ అంతా కూడా బ్యాక్వర్డ్ రియాక్షన్ అయ్యి మళ్ళీ మీకు సిస్టమ్ ఆ ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అవుతుందండి. ఇజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? మీరు ఫైనల్ గా కనుక రియాక్షన్ రాసుకుంటే కాడ్మియం అండ్ నికెల్ ఆక్సైడ్ హైడ్రాక్సైడ్ అండ్ వాటర్ తోటి కాడ్మియం హైడ్రాక్సైడ్ ప్లస్ నికెల్ హైడ్రాక్సైడ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఓవరాల్ సెల్ రియాక్షన్ మీరు రాసుకుంటారు. ఇక్కడ నికెల్ కాడ్మియం సెల్ లో యానోడ్ కింద కాడ్మియం రాడ్ ని తీసుకుంటారండి, క్యాథోడ్ కింద నికెల్ ఆక్సైడ్ హైడ్రాక్సైడ్ ని తీసుకుంటామండి ఎలక్ట్రోకెమికల్ సిరీస్ ప్రకారం. ఓకే, ఎలక్ట్రోలైట్ కింద డీమినరలైజ్డ్ వాటర్ ని తీసుకుంటాం. యానోడిక్ రియాక్షన్ లో డీమినరలైజ్డ్ వాటర్ నుంచి వచ్చిన హైడ్రాక్సైడ్ అయాన్ తో కాడ్మియం రియాక్ట్ అయ్యి కాడ్మియం హైడ్రాక్సైడ్ ఫామ్ చేస్తుంది. క్యాథోడ్ లో నికెల్ ఆక్సైడ్ హైడ్రాక్సైడ్ రియాక్ట్ అయ్యి నికెల్ హైడ్రాక్సైడ్ ప్లస్ హైడ్రాక్సైడ్ అయాన్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇట్ ఈస్ ఏ సెకండరీ స్టోరేజ్ డివైస్. దీనికి రీచార్జబుల్ కెపాసిటీ ఉంది. దీంట్లో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి లైఫ్ టైం ఎక్కువ, నియర్లీ 20 years అని చెప్పుకుంటున్నాను. దీనికి లైఫ్ టైం ఎక్కువ అండ్ మెయింటెనెన్స్ కూడా తక్కువ అండి. ఇందులో మీరు ఏది మారుస్తూ ఉండాలి, ఆ ఎలక్ట్రోలైట్ కనుక డ్రై అయిపోతే డీమినరలైజ్డ్ వాటర్ ఎవాపరేట్ అయిపోతూ ఉంటే అందులో డీమినరలైజ్డ్ వాటర్ అనేది యాడ్ చేస్తూ ఉంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఈ సాల్ట్ ని చాలా లో టెంపరేచర్ దగ్గర యూజ్ చేసాం కాబట్టి హై టెంపరేచర్ కి ఎక్స్పోజ్ అవ్వకుండా, అంటే హై సోలార్ రేడియేషన్ కి ఎక్స్పోజ్ అవ్వకుండా, హై టెంపరేచర్ కి ఎక్స్పోజ్ అవ్వకుండా మనం లో టెంపరేచర్ దగ్గర రూమ్ టెంపరేచర్ దగ్గర కనుక మనం ఈ సెల్ ని మెయింటైన్ చేస్తూ ఉంటే ఇది ఎఫిషియన్సీని కూడా ఎక్కువ ఇస్తుందండి, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూసింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. దీని జనరల్ గా ఎందులో వాడతారంటే డీజిల్ ఇంజిన్ లో బ్యాటరీ కింద పెడతారండి. ఆ ఇంజిన్ స్టార్ట్ అవ్వడానికి ఆ డీజిల్ ఇంజిన్ బ్యాటరీలో వాడతాం. నెక్స్ట్ ట్రైన్ లైటింగ్. ఓకే, ట్రైన్ లైటింగ్ లో మనకు యూజ్ చేసే బ్యాటరీ నికెల్ కాడ్మియం సెల్ అండి. నెక్స్ట్ ఎమర్జెన్సీ పవర్ సప్లైస్, ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్స్, ఇలాంటి వాటిల్లో దీనికి ఎఫిషియన్సీ ఎక్కువ అండ్ లైఫ్ టైం కూడా ఎక్కువ కాబట్టి ఈ నికెల్ కాడ్మియం బ్యాటరీని మెయిన్ గా డీజిల్ ఇంజిన్ స్టార్టింగ్ బ్యాటరీ కింద ట్రైన్ లైటింగ్స్ లోను ఎమర్జెన్సీ పవర్ సప్లైస్ లోను మనం ఈ నికెల్ కాడ్మియం బ్యాటరీస్ ని జనరల్ గా యూజ్ చేస్తూ ఉంటాం. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఇది నికెల్ కాడ్మియం బ్యాటరీ. నెక్స్ట్ సెకండరీ స్టోరేజ్ డివైస్ లో నెక్స్ట్ టైప్ ఆఫ్ బ్యాటరీ జింక్ ఎయిర్ బ్యాటరీస్. ఓకే, సెకండరీ స్టోరేజ్ డివైస్ లో సెకండ్ టైప్ ఆఫ్ బ్యాటరీ జింక్ ఎయిర్ బ్యాటరీస్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? జింక్ ఎయిర్ బ్యాటరీస్. సో ఇక్కడ జింక్ ఎయిర్ బ్యాటరీస్ లో యానోడ్ అనేది జింక్ మెటల్ అండి. జింక్ మెటల్ ని యానోడ్ కింద తీసుకుంటాం. ఇక్కడ క్యాథోడ్ దగ్గర చాలా జాగ్రత్తగా చూడాలండి. కార్బన్ ఆర్ గ్రాఫైట్ రాడ్, అంటే కార్బన్ మెటీరియల్ ఉన్న ఒక రాడ్ ని మనం తీసుకుని అందులోకి ఆక్సిజన్ గ్యాస్ ని డిఫ్యూజ్ చేస్తాం. అందుకే దీని పేరులో జింక్ ఎయిర్ బ్యాటరీస్. కార్బన్ రాడ్ లోకి హై ప్రెషర్ దగ్గర ఆక్సిజన్ తో రియాక్ట్ చేసినప్పుడు ఆ కార్బన్ రాడ్ లోకి ఇంటర్నల్ గా ఆక్సిజన్ మాలిక్యూల్ అనేది అక్యుములేట్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అలా ఈ గ్రాఫైట్ ఆర్ కార్బన్ తో ఆక్సిజన్ ని మిక్స్ చేసి మనం క్యాథోడ్ అనే దాన్ని ప్రిపేర్ చేస్తామండి. ఇక్కడ ఇలా ఈ రియాక్షన్ చేయడానికి కెటలిస్ట్ లేయర్ అనేది రిక్వైర్ అవుతుంది. ఎందుకంటే కార్బన్ రాడ్ లోకి గ్రాఫైట్ రాడ్ లోకి ఆక్సిజన్ ఇంటర్నల్ లేయర్స్ లోకి అక్యుములేట్ చేయాలి అంటే కెటలిస్ట్ కింద జనరల్ గా సోడియం హైలీ రియాక్టివ్ మెటీరియల్ ని మనం తీసుకుంటాం.
ఓకే, ఎలక్ట్రోలైట్ కింద ఆల్కలీన్ మెటీరియల్ సోడియం పొటాషియం, వీటిని ఆల్కలీన్ ఎర్త్ మెటల్స్ అంటారండి, సోడియం పొటాషియం. ఓకే, వీటి నుంచి వచ్చిన బేసెస్ ని ఆల్కలీస్ అంటాం, సోడియం హైడ్రాక్సైడ్ అండ్ పొటాషియం హైడ్రాక్సైడ్ ఆల్కలీస్. ఓకే, సోడియం హైడ్రాక్సైడ్ పొటాషియం హైడ్రాక్సైడ్ బేస్ ని ఇక్కడ ఎలక్ట్రోలైట్ కింద యూజ్ చేస్తాం. సో ఇంకా మీరు కెమికల్ రియాక్షన్ చూస్తే యానోడ్ దగ్గర జింక్ మెటీరియల్ ని తీసుకున్నామండి, ఇది ఆక్సిడైజ్ ఎలక్ట్రాన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. జనరల్ గా జింక్ అనేది +2 స్టేట్ గా ఆక్సిడైజ్ అవుతుంది. ఇట్ ఈస్ ద స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ద జింక్ మెటీరియల్. నెక్స్ట్ ఇట్ liberate 2 electrons. So this is the oxidation reaction. Oxidation takes place at anode. ఇంకా cathode రియాక్షన్ చూసుకుంటే ఫస్ట్ Zn+2 అయాన్ అనేది హైడ్రాక్సైడ్ తో రియాక్ట్ అయ్యి జింక్ హైడ్రాక్సైడ్ ZnOH ట్వైస్ ని ఫామ్ చేస్తుందండి. ఓకే, నెక్స్ట్ మీరు ఇక్కడ ఆక్సిజన్ ని ఆల్రెడీ జింక్ లోకి అక్యుములేట్ చేశారు, అది వాటర్ తో రియాక్ట్ అయ్యి హైడ్రాక్సైడ్ అయాన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఫైనల్ గా మీరు నెట్ రియాక్షన్ చూసుకుంటే జింక్ ఆక్సిజన్ తో కలిసి జింక్ ఆక్సైడ్ ని ఫామ్ చేసిందండి. ఓకే, సో రియాక్షన్స్ ఇంకొకసారి చెప్తున్నాను. యానోడ్ దగ్గర జింక్ మెటల్ అనేది ఆక్సిడైజ్ అయ్యి జింక్ Zn+2 అయాన్ ప్లస్ ఎలక్ట్రాన్స్ ని ప్రొడ్యూస్ చేసిందండి. క్యాథోడ్ దగ్గర Zn+2 అనేది మీరు తీసుకున్న ఎలక్ట్రోలైట్ బేస్ లో ఉన్న హైడ్రాక్సైడ్ అయాన్ తో రియాక్ట్ అయ్యి ZnOH ట్వైస్ జింక్ హైడ్రాక్సైడ్ ని ప్రొడ్యూస్ చేసింది. ఈ జింక్ హైడ్రాక్సైడ్ ని ఇక్కడ ప్రొడ్యూస్ చేసింది. నెక్స్ట్ ఇక్కడ క్యాథోడ్ దగ్గర రియాక్షన్ సింగిల్ రియాక్షన్ కాదండి, ఇక్కడ 2 రియాక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ జింక్ ఆల్రెడీ మనం క్యాథోడ్ లోకి గ్రాఫైడ్ కార్బన్ రాడ్ లోకి ఆక్సిజన్ ని మనం అక్యుములేట్ చేసాం. ఇక్కడ ఈ కార్బన్ గానీ గ్రాఫైడ్ గానీ ఇది రియాక్ట్ అవ్వదండి, అందులో మనం అక్యుములేట్ చేసి పెట్టిన ఆక్సిజన్ అనేది వాటర్ తో రియాక్ట్ అయ్యి ఇక్కడ అండర్ లిబరేటెడ్ ఎలక్ట్రాన్స్ యానోడ్ దగ్గర ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రాన్స్ తో రియాక్ట్ అయ్యి హైడ్రాక్సైడ్ అయాన్ అనేది ఫామ్ చేస్తుంది. హైడ్రాక్సైడ్ అయాన్ అనేది ఫామ్ చేస్తుంది. జనరల్ గా ఇక్కడ వాటర్ ఎక్కడి నుంచి వచ్చింది మేడం అని మీరు అడగచ్చు. ఆల్రెడీ ఎలక్ట్రోలైట్ లో మన NaOH సబ్స్టెన్స్ ఆల్కలీన్ బేస్ ని యాక్వస్ మీడియం లోనే ప్రిపేర్ చేస్తామండి, అక్కడి నుంచి వచ్చిన వాటర్ మనకి ఇక్కడ రియాక్షన్ లో యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా, సో జింక్ ఎయిర్ బ్యాటరీస్, ఇక్కడ యానోడ్ అనేది జింక్ మెటీరియల్ అండి, క్యాథోడ్ కార్బన్ గ్రాఫైట్ రాడ్ లోకి ఆక్సిజన్ ని హై ప్రెజర్ దగ్గర కెటలిస్ట్ సోడియం కెటలిస్ట్ ప్రెజెన్స్ లో రియాక్ట్ చేస్తే ఇంటర్నల్ లేయర్స్ లోకి ఆక్సిజన్ మాలిక్యూల్ అనేది అక్యుములేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎలక్ట్రోలైట్ కింద ఆల్కలీ సోడియం హైడ్రాక్సైడ్ పొటాషియం హైడ్రాక్సైడ్ బేసెస్ ని మనం యూజ్ చేస్తాం. యానోడ్ దగ్గర జింక్ ఆక్సైడ్ అయ్యి ఎలక్ట్రాన్స్ ప్రొడ్యూస్ చేస్తుందండి, యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ అనేది జరుగుతుంది. క్యాథోడ్ రియాక్షన్స్ వస్తే క్యాథోడ్ దగ్గర 2 రియాక్షన్స్ జరుగుతాయండి. జింక్ అనేది హైడ్రాక్సైడ్ తో రియాక్ట్ అయ్యి జింక్ హైడ్రాక్సైడ్ ని ఫామ్ చేస్తుంది. ఎట్ ది సేమ్ టైం మీకు కార్బన్ రాడ్ లోకి అక్యుములేట్ అయి ఉన్న ఆక్సిజన్ మాలిక్యూల్ వాటర్ తో అండ్ యానోడ్ దగ్గర ఫామ్ అయిన ఎలక్ట్రాన్స్ తో రియాక్ట్ అయ్యి హైడ్రాక్సైడ్ అయాన్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో నెట్ రియాక్షన్ మనం కన్సిడర్ చేయాలి అంటే ఓన్లీ జింక్ అండ్ ఆక్సైడ్, మనకు జింక్ ఆక్సైడ్ కింద ఒక సాలిడ్ ఫామ్ లో ఫామ్ అవుతుందండి, ఇది నెట్ రియాక్షన్ లో రాస్తాం. సో ఇంకా ఈ జింక్ ఎయిర్ బ్యాటరీస్ ఒక అప్లికేషన్స్ మనం చూసుకుంటే అండి వెహికల్ బ్యాటరీస్ కింద యూజ్ చేస్తారండి, వెహికల్స్ లో బ్యాటరీస్ కింద యూజ్ చేస్తారు. జనరల్ గా ఇందులో ఒక డ్రాబ్యాక్ ఉందండి, వీటికి వోల్టేజ్ కెపాసిటీ చాలా తక్కువ, కాబట్టి వీటికి లిమిటెడ్ అప్లికేషన్స్, ఓన్లీ వెహికల్ బ్యాటరీస్ కింద మాత్రమే వీటిని యూజ్ చేస్తారు. వోల్టేజ్ కెపాసిటీ అనేది ఈ జింక్ ఎయిర్ బ్యాటరీస్ కి చాలా తక్కువ అండ్ ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఎందువల్ల ఎక్స్పెన్సివ్, మీరు ఆ హై ప్రెజర్ దగ్గర కెటలిస్ట్ ని యూజ్ చేసి కార్బన్ ఆర్ గ్రాఫైట్ రాడ్ ని ప్రిపేర్ చేయాలి అంటే దానికి కాస్ట్ అనేది ఎక్కువ అవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ నికెల్ కాడ్మియం బ్యాటరీతో కంపేర్ చేసుకుంటే దీనికి ప్రొడక్షన్ కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి దీనికి జింక్ ఎయిర్ బ్యాటరీస్ కి లిమిటెడ్ అప్లికేషన్స్ తో మనం చెప్పుకుంటాము. ఓకే, ఇది సెకండరీ స్టోరేజ్ డివైజెస్ లో ఫస్ట్ నికెల్ కాడ్మియం బ్యాటరీ గురించి చెప్పానండి, తర్వాత జింక్ ఎయిర్ బ్యాటరీస్ గురించి డిస్కస్ చేసాం. థర్డ్ వన్ నికెల్ మెటల్ హైడ్రైడ్ బ్యాటరీ, నికెల్ మెటల్ హైడ్రైడ్ బ్యాటరీ. ఓకే, సో ఇక్కడతో సెకండరీ స్టోరేజ్ డివైజెస్ అవుతాయండి. సెకండరీ స్టోరేజ్ డివైజెస్ లో మీకు 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, నికెల్ కాడ్మియం సెల్, జింక్ ఎయిర్ బ్యాటరీస్, నికెల్ మెటల్ హైడ్రైడ్ బ్యాటరీస్. ఓకే, సో నికెల్ కాడ్మియం బ్యాటరీలో యానోడ్ కాడ్మియం రాడ్ అని చెప్పుకున్నాం, క్యాథోడ్ కింద నికెల్ ఆక్సైడ్ హైడ్రాక్సైడ్ తీసుకుంటాం, ఎలక్ట్రోలైట్ కింద డీమినరలైజ్డ్ వాటర్ తీసుకుంటాం.
జింక్ ఎయిర్ బ్యాటరీస్ దగ్గరికి వచ్చేసరికి యానోడ్ కింద జింక్ మెటల్ రాడ్ ని తీసుకుంటాం. అలాగే క్యాథోడ్ దగ్గర గ్రాఫైట్ ఆర్ కార్బన్ రాడ్ లోకి ఆక్సిజన్ డిఫ్యూజ్ చేసి తీసుకుంటున్నాం. ఎలక్ట్రోలైట్ కింద సోడియం హైడ్రాక్సైడ్ ఆర్ పొటాషియం హైడ్రాక్సైడ్ ఆల్కలీ బేసిస్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ నికెల్ మెటల్ హైడ్రైడ్ బ్యాటరీ. నికెల్ మెటల్ హైడ్రైడ్ బ్యాటరీ దీన్ని 1986 లో ఇన్వెంట్ చేశారండి. ఓకే, ఇక్కడ యానోడ్ మెటీరియల్ కింద ఏం తీసుకుంటాం? ఇక్కడ యానోడ్ మెటీరియల్ కింద ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అంటే సోడియం, పొటాషియం అండ్ లిథియం. ఈ ఆల్కలీ ఎర్త్ మెటల్స్ ని హైడ్రోజన్ తో రియాక్ట్ చేసి మెటల్ హైడ్రైడ్ కింద ఫామ్ చేస్తామండి. చాలా ఇంపార్టెంట్. జనరల్ గా ఏ సబ్స్టెన్స్ లో అయినా సరే హైడ్రోజన్ అనేది H+ ఫామ్ లో ఉంటుందండి. H+ ఫామ్ లో ఉంటుంది. ఎప్పుడైతే దాన్ని హైడ్రైడ్ అనే సబ్స్టెన్స్ లో చెప్తున్నానో, మెటల్ హైడ్రైడ్ అంటున్నాను, H+ ని హైడ్రోనియం అయాన్ అనాలండి. పాజిటివ్ అయాన్ కాబట్టి ఓనియం వస్తుందండి. ఎప్పుడైతే హైడ్రైడ్ మీకు దాని చివర ఐడిఈ ఐడ్ వచ్చిందో అది నెగిటివ్ స్టేట్ లో ఉన్నట్టు, నెగిటివ్ చార్జ్ తో ఉన్నట్టు. ఇక్కడ హైడ్రైడ్ అయాన్ అంటే H- అన్న, H- ని హైడ్రైడ్ అనాలి. మెటల్ హైడ్రైడ్ లో జనరల్ గా ఎలక్ట్రో పాజిటివిటీ మెటల్స్ ఎక్కువ కాబట్టి మెటల్ పాజిటివ్ స్టేట్ లో ఉంటుందండి. హైడ్రోజన్ అనేది నెగిటివ్ స్టేట్ లో ఉంటుందండి. మెటల్ హైడ్రైడ్ లో మెటల్ అనేది పాజిటివ్ స్టేట్ లో ఉంటుంది, హైడ్రోజన్ అనేది నెగిటివ్ స్టేట్ లో ఉంటుందండి, H-. ఓకే, సో ఇక్కడ యానోడ్ కింద ఈ లిథియం ఆర్ పొటాషియం ఆర్ సోడియం ఈ ఆల్కలీ ఎర్త్ మెటల్స్ ని హైడ్రోజన్ తో రియాక్ట్ చేయడం వల్ల అవి మెటల్ హైడ్రైడ్స్ ని ఫామ్ చేస్తాయండి. మెటల్ హైడ్రైడ్స్ ని ఫామ్ చేస్తాయి. ఎలక్ట్రోలైట్ కింద పొటాషియం హైడ్రాక్సైడ్ KOH ని తీసుకుంటామండి. ఎలక్ట్రోలైట్ కింద పొటాషియం హైడ్రాక్సైడ్ KOH ని తీసుకుంటాం. ఓకే, ఇక్కడ యానోడిక్ రియాక్షన్ లో మెటల్ అనేది వాటర్ తో రియాక్ట్ అయ్యి మెటల్ హైడ్రైడ్ అండ్ హైడ్రాక్సైడ్ అయాన్ని ప్రొడ్యూస్ చేసింది. మెటల్ హైడ్రైడ్ అండ్ హైడ్రాక్సైడ్ అయాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ క్యాథోడ్ దగ్గర మనం తీసుకున్న నికెల్ హైడ్రాక్సైడ్, క్యాథోడ్ కింద మనం తీసుకున్న నికెల్ హైడ్రాక్సైడ్ ఈ హైడ్రాక్సైడ్ అయాన్ తో రియాక్ట్ అయ్యి NiOOH, దీని పేరు నికెల్ ఆక్సైడ్ హైడ్రాక్సైడ్ అండి. NiO అంటే నికెల్ ఆక్సైడ్ అండ్ OH గ్రూప్ కలిసి ఉంది కాబట్టి దీన్ని నికెల్ ఆక్సైడ్ హైడ్రాక్సైడ్ అనాలండి. నికెల్ ఆక్సైడ్ హైడ్రాక్సైడ్ NiOOH అనే కాంపౌండ్ తో పాటుగా వాటర్ ని బై ప్రొడక్ట్ కింద ఫామ్ చేస్తుంది. వాటర్ ని బై ప్రొడక్ట్ కింద ఫామ్ చేస్తుంది, NiOOH ప్లస్ వాటర్. జనరల్ గా ఓవరాల్ నెట్ రియాక్షన్ రాసుకుంటే నికెల్ ప్లస్ మెటల్ అంటే మీరు ఏ ఆల్కలీ ఎర్త్ మెటల్, లిథియం ఆర్ సోడియం ఆర్ పొటాషియం ఏ ఆల్కలీ మెటల్ తీసుకుంటే అది హైడ్రోజన్ తో రియాక్ట్ అయ్యి నికెల్ మెటల్ హైడ్రైడ్ ని ఫామ్ చేస్తుంది. ఫైనల్ గా జరిగే రియాక్షన్ ఏంటంటే నికెల్ మెటల్ హైడ్రైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి, క్యాథోడ్ కింద నికెల్ హైడ్రాక్సైడ్ ని తీసుకుంటున్నాము, యానోడ్ కింద ఆల్కలీ ఎర్త్ మెటల్స్ ని తీసుకుంటున్నాము. ఓకే, ఇక్కడ యానోడ్ దగ్గర జరిగే రియాక్షన్ మెటల్ అనేది ఫస్ట్ వాటర్ తో రియాక్ట్ అయ్యి మెటల్ హైడ్రైడ్ ని ఫామ్ చేస్తుంది, ప్లస్ హైడ్రాక్సైడ్ అయాన్ని లిబరేట్ చేస్తుంది. ఇలా ప్రొడ్యూస్ అయిన హైడ్రాక్సైడ్ క్యాథోడ్ దగ్గర ఉన్న నికెల్ హైడ్రాక్సైడ్ తో రియాక్ట్ అయ్యి నికెల్ ఆక్సైడ్ హైడ్రాక్సైడ్ NiO అంటే జనరల్ గా Ni+2+O -2 అని రాసేసి మీరు నికెల్ ఆక్సైడ్ అని చెప్తారు. NiOOH అంటే నికెల్ ఆక్సైడ్ హైడ్రాక్సైడ్, దీన్ని ఏమన్నా నికెల్ ఆక్సైడ్ హైడ్రాక్సైడ్. సో ఫైనల్ గా నెట్ రియాక్షన్ కనుక మనం చూసుకుంటే నికెల్ ప్లస్ మెటల్ ఆల్కలీ ఎర్త్ మెటల్ హైడ్రోజన్ తో రియాక్ట్ అయ్యి నికెల్ మెటల్ హైడ్రైడ్ ని ఫామ్ చేస్తుందండి. జనరల్ గా దీన్ని గనక దీని అప్లికేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. మనం మొబైల్ ఫోన్స్ లో గానీ కెమెరాస్ అండ్ మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ లో యూజ్ చేసే బ్యాటరీ ఇదే నికెల్ మెటల్ హైడ్రైడ్ ని జనరల్ గా మొబైల్ ఫోన్స్ అండ్ కెమెరాస్ అండ్ మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ లో బ్యాటరీ కింద వాడతారండి. ఇది సెకండరీ స్టోరేజ్ డివైజెస్ గురించి అన్న. సెకండరీ స్టోరేజ్ డివైజెస్ లో మీకు 3 ఎగ్జాంపుల్స్ మనం సిలబస్ లో ఉన్న డిస్కస్ చేసాం. అది ఏది అంటే నికెల్ కాడ్మియం బ్యాటరీ, నికెల్ కాడ్మియం బ్యాటరీ
అండ్ జింక్ ఎయిర్ బ్యాటరీ, నికెల్ మెటల్ హైడ్రైడ్ బ్యాటరీ, నికెల్ కాడ్మియం, యానోడ్ కాడ్మియం, cathode నికెల్ ఆక్సైడ్ అండ్ హైడ్రాక్సైడ్. ఓకే, ఎలక్ట్రోలైట్ అక్కడ డీమినరలైజ్డ్ వాటర్. జింక్ ఎయిర్ బ్యాటరీలో యానోడ్ జింక్ మెటల్ రాడ్, క్యాథోడ్ గ్రాఫైట్ ఆర్ కార్బన్ లోకి ఆక్సిజన్ అనే ఎలిమెంట్ ని మనం డిఫ్యూజ్ చేసామండి, అది ఇంటర్నల్ లేయర్ లో అక్యుములేట్ అయింది. నికెల్ మెటల్ హైడ్రైడ్ బ్యాటరీలో మనకి యానోడ్ కింద ఆల్కలీ మెటల్స్ ని హైడ్రైడ్ ఫామ్ లోకి ప్రొడ్యూస్ చేసామండి, ఆల్కలీ ఎర్త్ మెటల్స్ ని హైడ్రైడ్ ఫామ్స్ లోకి మార్చి. ఓకే, క్యాథోడ్ కింద నికెల్ హైడ్రాక్సైడ్ యూజ్ చేసాం, ఎలక్ట్రోలైట్ కింద పొటాషియం హైడ్రాక్సైడ్ యూజ్ చేసాం. ఇక్కడ మీకు చాలా చాలా ఇంపార్టెంట్, ప్రైమరీ సెల్, సెకండరీ సెల్. ప్రైమరీ సెల్ కి దానికి రియాక్షన్ అనేది ఇర్రివర్సిబుల్ గా ఉంటుంది, ఓన్లీ ఫార్వర్డ్ రియాక్షన్ మాత్రమే ఉంటుంది. సెకండరీ సెల్ కి బోత్ ఫార్వర్డ్ రియాక్షన్, బ్యాక్వర్డ్ రియాక్షన్ రెండూ రాస్తా ఉంది. కాబట్టి ప్రైమరీ సెల్ కి రీఛార్జ్ కెపాసిటీ ఉండదు, సెకండరీ సెల్ కి రీఛార్జ్ కెపాసిటీ ఉంటుంది. ప్రైమరీ సెల్ లో లెక్లాంజియా డ్రై సెల్ గురించి మనం రాయాలి, అలాగే లిథియం సెల్ విత్ సాలిడ్ క్యాథోడ్ అండ్ లిథియం సెల్ విత్ లిక్విడ్ క్యాథోడ్. అలాగే సెకండరీ సెల్స్ దగ్గరికి వచ్చేసరికి నికెల్ కాడ్మియం సెల్, జింక్ ఎయిర్ బ్యాటరీస్, నికెల్ మెటల్ హైడ్రైడ్ బ్యాటరీస్. అంటే ఇక్కడ మనం ఆల్రెడీ అందులో మనం యాక్చువల్ గా లిథియం సెల్ అండ్ డ్రై సెల్ 2, ఇవి +3 5 చెప్పుకున్నాం అండి. నెక్స్ట్ ఫ్యూయల్ సెల్స్ గురించి రేపటి క్లాస్ లో డిస్కస్ చేద్దాం, చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్యూయల్ సెల్, హైడ్రోజన్ ఆక్సిజన్ ఫ్యూయల్ సెల్, మిథైల్ ఆల్కహాల్ ఆక్సిజన్ ఫ్యూయల్ సెల్, ఫాస్ఫారిక్ యాసిడ్ ఫ్యూయల్ సెల్, మాల్టన్ కార్బోనేట్ ఫ్యూయల్ సెల్. 4 సెల్స్ వస్తాయన్న ఫ్యూయల్ సెల్స్ లో రేపటి క్లాస్ లో ఇది డిస్కస్ చేద్దాం. అంటే మీకు ఓవరాల్ ఎలక్ట్రోకెమికల్ సెల్ బ్యాటరీస్ గురించి అడిగితే 9 రాయాలన్న, ప్రైమరీ సెల్స్ 2, సెకండరీ సెల్స్ 3 అండ్ ఫ్యూయల్ సెల్స్ 4, అంటే 9 రాయాలి మొత్తం. ఇది టోటల్ ఎస్ఐ క్వశ్చన్ కింద అడిగితే ఈ 9 రాయాలి. లేదు మీకు షార్ట్ క్వశ్చన్ కింద దేనికి దానికి అడిగితే దాన్ని విడివిడిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాస్తారు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రేపటి క్లాస్ లో ఫ్యూయల్ సెల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఓకే